హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది బుక్ షెల్ఫ్ 2020. ఇందులో భాగంగా ఈరోజు నేను ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ పుస్తకం ఒక కథా సంపుటి, ఒక కథా సంకలనం. 13 మంది వేర్వేరు రచయితలు రాసిన 13 కథలని ఒక దగ్గర చేర్చి కూర్చి మన ముందుకి తీసుకొచ్చారు ఒక కథా సంకలనంగా. ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించింది అల్పిరాల సత్యప్రసాద్, స్వాతి కుమారి బండ్లమూడి. ఈ కథలు ఎంత అందంగా ఉన్నాయో అంతే అందంగా ప్రింట్ చేసి పబ్లిష్ చేసింది అన్వేక్షికి పబ్లికేషన్స్. ఇందులో ఈ 13 కథలన్నీ 13 మంది రచయితలు రాశారు. బట్ ఒక కామన్ పాయింట్ ఏంటంటే అన్ని కథలన్నీ ఒకే థీమ్ మీద, ఒకే పాయింట్ మీద, ఒకే కాన్సెప్ట్ మీద రాసిన కథలు. ఆ కాన్సెప్టే, ఆ పాయింట్ ఏంటంటే బ్రేకప్, లవ్ బ్రేకప్ అనే ఒక పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ మీద ఈ 13 కథలు రాశారు. ప్రేమకి విడిపోవడానికి మధ్య ఉండే ఆ సంఘర్షణని, విడిపోయే సమయంలో ఉండే ఆ మానసిక స్థితిని ఈ రచయితలు ఈ కాంటెంపరీ రైటర్స్గా, కాంటెంపరీ థింకింగ్గా, కాంటెంపరీ జనరేషన్కి ఆప్ట్ అయ్యే విధంగా ఎగ్జాక్ట్గా రాసి మన ముందు ప్రజెంట్ చేశారు. ఇవన్నీ ప్రేమ కథలే, కానీ విడిపోక తప్పని ప్రేమ కథలు. ప్రేమ ఇస్ మోస్ట్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్, అట్రాక్టివ్ వర్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రేమ అనేది ఒక ఫేస్ డెఫినెట్గా ఉండే ఉంటుంది. అది కొంతమంది ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. కానీ అన్ని ప్రేమ కథలు సుఖాంతం కావచ్చు, సుఖాంతం కాకపోవచ్చు. కొన్ని విడిపోయే ప్రేమ కథలు చాలా ఉంటాయి. సో ఈ బ్రేకప్ అనేది రకరకాలుగా జరుగుతుంది. మ్యూచువల్ బ్రేకప్ లాగా, లేకపోతే వన్ సైడ్ బ్రేకప్, ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండి బయటకు వెళ్ళిపోవడం, లేక ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల బ్రేకప్ అయిపోవడం. ఇటువంటి చాలా రకాలైన బ్రేకప్స్ ఉంటాయి. అయితే ప్రతి బ్రేకప్ అనేది కూడా ఒక ట్రాజెడీ ఎండింగ్ అని మాత్రం కాదు. ప్రతి బ్రేకప్ మీకు కొన్ని కొత్త అనుభవాలని, కొత్త విషయాలని మీకు నేర్పించవచ్చు. ఒకవేళ మీ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అయితే, నిజాయితీ ఉన్న ప్రేమ అయితే డెఫినెట్గా ఆ బాధ మీకు జీవితాంతం ఉంటుంది. ఒకవేళ ఇది సమాజం కోసమో కొన్ని కారణాల వల్ల, అవసరాల వల్ల చేసిన ప్రేమ రిలేషన్షిప్ అయితే అదొక రకమైన అనుభవాన్ని మీకు ఇవ్వచ్చు. అయితే ఇందులో కథలు కూడా ప్రేమలో పడి, ప్రేమలో కరిగిపోయి, ప్రేమలో మునిగిపోయి, ప్రేమకి లొంగిపోయి, ప్రేమని కోల్పోయిన వాళ్ళ కథలు. ప్రేమ అనేది చాలా తొందరగా జరిగిపోవచ్చు. బట్ ఈ విడిపోవడం అనేది మాత్రం ఒక టైం టేకింగ్ ప్రాసెస్. అక్కడ ఈ ప్రేమకి, ఈ విడిపోవడానికి మధ్య ఉన్న సంఘర్షణ, విడిపోయే సమయంలో శారీరకంగా, మానసికంగా, మీ గుండెలో, మెదడులో జరిగే రకరకాల మానసిక సంఘర్షణని ఈ రచయితలు ఈ కథల్లో మనకు చాలా అద్భుతంగా రాశారు. ఇంకా చెప్పాలంటే ఈ రచయితలందరూ డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ వచ్చిన వాళ్ళు. కొంతమంది సినిమాల్లో వర్క్ చేసేవాళ్ళు, కొంతమంది కార్పొరేట్లో వర్క్ చేసేవాళ్ళు, కొంతమంది ఇంజనీర్స్, కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఈ కాంటెంపరీ జనరేషన్ యొక్క ఐడియాలజీని, వే ఆఫ్ థింకింగ్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని యాజ్ ఇట్ ఈస్గా మన ముందుకి చాలా ఇంట్రెస్టింగ్గా తమ రచనా శైలితో సూపర్గా రాశారు ఈ కథల్లో. ప్రేమ ఇదంతా ఒక ముడి, ఒక అందమైన బృందం. ప్రేమ అనేది విడిపోవాల్సిన సమయంలో అయ్యే గాయాల గురించి, ఆ బాధల గురించి, ఆ పెయిన్స్ గురించి రాసిన కథలు ఈ బ్రేకప్ స్టోరీస్. సామాజిక, సాంస్కృతిక సంఘర్షణని, బాధని, ఆ ఆలోచన విధానాన్ని మన ముందుకి ఈ 13 కథల్లో తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ ట్రాజెడీ కథలు మాత్రం కాదండి. అన్ని కథలు ఒక విడిపోక తప్పని ప్రేమ కథలు మీకు చెప్పినట్టే. బట్ ఆ విడిపోవడంలో రకరకాల మనుషులు, రకరకాల అనుభవాలు, రకరకాల లర్నింగ్స్ ఈ పుస్తకంలో ఉంటాయి. పూర్తిగా బ్రేకప్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి అన్ని కథలన్నీ బ్రేకప్ స్టోరీస్ అని రాసి ఒక డిఫరెంట్ బుక్, డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకి ఈ 13 కథల్ని తీసుకొచ్చారు. ఇందులో 13 మంది రచయితలు ఉన్నారు. ఒకటి ఝాన్సీ పాపదేశి, నాగేంద్ర కాశీ, మల్లికార్జున్, ఉషా జ్యోతి బంధం, కడలి సత్యనారాయణ, స్వాతి కుమారి బండ్లమూడి, వెంకట్ సిద్ధారెడ్డి, మానస ఇండ్లూరి, ఋషి శ్రీనివాస్, కరుణ కుమార్, అలిపిరాల సత్యప్రసాద్, అరుణ పప్పు, మహి బెజవాడ. వెరీ వెల్ నోన్ రైటర్స్ ఇన్ తెలుగు లిటరేచర్. వీళ్ళందరి కథలు ఆల్రెడీ రకరకాల పుస్తకాల్లో, మ్యాగజైన్స్లో, వీక్లీస్లో వీరి కథలు ఆల్రెడీ పబ్లిష్ అయ్యాయి. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్. వీరి రచనా శైలి, విధానం, ఆ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ మిమ్మల్ని డెఫినెట్గా ఆకట్టుకుంటుంది, మిమ్మల్ని
కథ మొత్తం చదివేలా చేస్తుంది. ఇప్పుడు ఝాన్సీ పాపదేశ్ గారు మూవ్ అనే ఒక కథ రాసిందండి. కార్పొరేట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న ఒక అమ్మాయి ఆల్రెడీ ఒక లవ్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ జీవితంలో కొత్త అబ్బాయి వచ్చినప్పుడు ఆ కొత్త అబ్బాయితో కూడా ఒక లివింగ్ రిలేషన్షిప్లో ఉండి కొంతకాలం ప్రయాణం సాగించిన తర్వాత ఒకసారి ఈ రిలేషన్షిప్లో కూడా నేను తన స్వేచ్ఛని కోల్పోతున్నాను, జీవితాన్ని మిస్ అవుతున్నాను అనే ఒక భావనని, ఒక ఆలోచన వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆ రిలేషన్షిప్ నుండి ధైర్యంగా బయటికి వెళ్ళిపోయి తన జీవితాన్ని ధైర్యంగా కంటిన్యూ చేసే ఒక అమ్మాయి గురించి రాసిన కథ ఈ మూవ్ ఆన్. అలా ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. మానస ఎండూరి రాసిన ఒక ప్రేమ విందు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇద్దరు లవర్స్ ఉంటారండి. వాళ్ళు పెళ్లి చేసుకుందామని ఒక ప్రాసెస్లో ఉంటారు. ఆ జర్నీలో అబ్బాయి అమ్మాయిని డిచ్ చేసి, అమ్మాయిని మోసం చేసి తను వేరే పెళ్లి చేసుకుంటుంటాడు. ఆ విషయం తెలిసిన అమ్మాయి ఆ పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లి విందులో ఉండి భోంచేసి మళ్ళీ ధైర్యంగా తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. సో ఇది ఒక ప్రేమ విందు అనే ఒక ఇంట్రెస్టింగ్ కథ రాశారు మానస ఎండూరి. ఇంకా రిషి శ్రీనివాస్, కరుణ కుమార్ వీళ్ళ చాలా ఇంట్రెస్టింగ్ కథలు రాశారు. రిషి శ్రీనివాస్ స్టోరీస్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. అది మీరు ఖచ్చితంగా కథ చదివితేనే మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ కరుణ కుమార్ గారు మనందరికి తెలుసు, పలాస అనే మూవీ తీశారు అండ్ ఈజ్ ఏ వెరీ వెల్ నోన్ డైరెక్టర్. ఈయన రాసిన మేఘమాల అనే కథ ఒక అప్కమింగ్ డైరెక్టర్కి, అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఉన్న ఒక లవ్ ఎమోషన్స్ని కలిసి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. అరుణా పప్పు చాలా వెల్ నోన్ రైటర్. మార్కెట్లో ఒక మంచి రచయితలుగా ఎస్టాబ్లిష్ చేసుకున్న రచయితలు వీళ్ళందరూ. ఉషా జ్యోతిబంధన్ గారి కథ కూడా చాలా బాగుంది. మృగతృష్ణ చాలా బాగుంది. రైటింగ్ స్టైల్ కానీ ఆ కథని నడిపించిన విధానం, రాయడం, ఎక్స్ప్రెషన్స్ని ది స్టోరీ ఈజ్ వెరీ గుడ్. దాదాపుగా నాగేంద్ర కాశీ గారు రాసిన కాటిక రెప్పల పాము ఇస్ వెరీ గుడ్. అన్ని కథలని చాలా బాగున్నాయి. అంతేకాకుండా మహి బెజావాడ గారు రాసిన స్టోరీ కూడా చాలా బాగుంది. ఇది ఒక సినిమాటిక్ స్టోరీ. దీంట్లో లవ్, డ్రామా, యాక్షన్ ఇదంతా కలిపి ఒక సింపుల్ వేలో ఒక కథ, ఒక బ్రేకప్ స్టోరీ మన ముందు తీసుకొచ్చారు. సో ఈ కథలన్నీ బ్రేకప్ స్టోరీస్ అండి. డెఫినెట్లీ యూ ఎంజాయ్ దిస్ బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్.